కమ్మర్పల్లి మండలంలోని కోనసముందర్ ధాన్యం కొనుగోలు కేంద్రాలను బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన స్వయంగా కల్లాల వద్దకు వెళ్లి రైతులతో మాట్లాడి ధాన్యం సేకరణలో ఎదురవుతున్న ఇబ్బందులను తెలుసుకున్నారు. అనంతరం అక్కడి నుండే ఉన్నతాధికారులతో ఫోన్ ద్వారా మాట్లాడి పలు సూచనలు చేశారు. కోనసముందర్ కేంద్రంలో ధాన్యం నిల్వలు పెరిగిపోతున్నాయని, ప్రస్తుతం వస్తున్న 2 లారీలు సరిపోవని ఎమ్మెల్యే పేర్కొన్నారు. వర్షాకాలం సమీపిస్తున్న తరుణంలో ధాన్యం తడవకుండా ఉండాలంటే లారీల సంఖ్యను పెంచి కలెక్టర్ మాట ఇచ్చిన విధంగా ఈ రోజు నుంచి 9 రోజుల్లోగా సేకరణ పూర్తి చేయాలని అన్నారు. నిజామాబాద్లోని భువనేశ్వర్ రైస్ మిల్లు వారు క్వింటాలకు 43 కిలోల చొప్పున అడుగుతున్నట్లు తన దృష్టికి వచ్చిందని, ఇది నిబంధనలకు విరుద్ధమని 41.5 కిలోల చొప్పున మాత్రమే ధాన్యం తీసుకోవాలని ఎమ్మెల్యే అన్నారు. బషీరాబాద్ కేంద్రంలో ఇప్పటివరకు కేవలం 20% ధాన్యం మాత్రమే లిఫ్ట్ అయిందని, మిగిలిన 80% ధాన్యం ఇంకా కల్లాల్లోనే ఉందని ఎమ్మెల్యే ఆందోళన వ్యక్తం చేశారు. అక్కడ కూడా లారీల రాకను పెంచాలని జేసీకి సూచించారు. నేను ఇప్పుడు కోనసముందర్ కల్లాల దగ్గర ఉన్న కమ్మర్పల్లి మండలం కోనసముందర్ ఒకటి వచ్చేది ఈ ఊరికి రోజు ఒకటి, ఇప్పుడు 2 వస్తున్నాయి. మనం ప్రొటెస్ట్ ధర్నా నుంచి 2 వస్తున్నాయి. 1 పోయి 2 అయినాయి. ఇంకా పెంచాలి. ఎందుకంటే అయితే ఇప్పుడు నేను ఇక్కడ ఉన్న కుప్పలను చూస్తే ఏమంటున్నారంటే ఇట్లా ఇప్పుడు రోజు 2 వచ్చినా ఇంకా 15 రోజులు పడుతుంది అంటారు. మరి ఇంకా 15 రోజులు అంటే మన మాన్సూన్ వస్తుంది, ఇబ్బంది అవుతుందేమో. ఇప్పుడు పెంచండి, ఇంకా కొద్దిగా పెంచండి. అదే ఇటు పెంచండి. అయితే ఈ కోనసముందర్లో భువనేశ్వర్ రైస్ మిల్ అట, నిజామాబాద్ భువనేశ్వర్ రైస్ మిల్ 43 తీసుకుంటున్నారట. మరి మన మాట నిన్న అగ్రిమెంట్ 41.5 ఉండే. మొన్న మోర్తాడులో మనం 41.5 దించిపిస్తామన్నారు 41.5కి. లేదు రొటీన్ గా 43 అంటున్నారట. బాగలేని వీటికి వాడు 1/2 కిలో ఎక్కువ తీసుకుంటే నష్టం లేదు, కానీ బాగున్న వీటికి మాత్రం 41.5కే ఫైనల్ చెప్పి, బాగలేని వీటికి ఆ పరిస్థితిని బట్టి ఒక 1/2 కిలోనో అట్లా ఎక్కువ చేయండి.